సో ఇప్పుడు నేను చెప్తున్న ప్రాక్టీస్ కనుక మీరు తినకముందు ఒక 5 నిమిషాలు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఐబిఎస్ ఒకటే కాదండి, పొట్టకి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మనం అందరం కూడా కలిసి దాని నుంచి బయటపడడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుందండి. ఎప్పుడైనా కానీ మనం తినకముందు మనం బాలాసనంలోకి వెళ్ళేసి ఒక 1 మినిట్ లేకపోతే ఒక 10 బ్రెత్స్ అండి, ఒక 10 బ్రెత్స్ మనం హోల్డ్ చేయడానికి ట్రై చేయాలండి. ఈ విధంగా కింద ప్రెస్ చేయాలి, రిలాక్స్గా మనం ఒక ఫోర్ హెడ్ని కింద టచ్ చేయడానికి ట్రై చేయాలండి. ఊపిరి తీసుకుంటూ పైకి వచ్చేయాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనము ముందుకు వంగుతామో అప్పుడు ఎగ్జైల్ చేస్తూ ఊపిరి వదులుతూ కిందకి వెళ్ళాలి, పైకి వచ్చేటప్పుడు ఊపిరి తీసుకుంటూ రావాలండి. ఆలోచనలో వెళ్ళినప్పుడు మన ఒక అబ్డోమెన్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రాపర్గా కాంట్రాక్షన్ జరిగి స్టిమ్యులేషన్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి. సో మనకి తిన్న వెంటనే డైజెషన్ అవ్వడం చాలా హెల్ప్ అవుతుందండి. అదేవిధంగా మనం ఏం చేస్తామంటే బాలాసనంలో మనం ఒక ఫోర్ హెడ్ని కింద నేల తాకుతున్నామండి. అప్పుడేమవుతుంది, మన ఒక బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా మన మైండ్కి, మన తల భాగంలో బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మన మైండ్ రిలాక్స్గా కామ్గా పెడుతుందండి. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకుని, ఇందాక చెప్పాను, మన మైండ్ కనుక ప్రాపర్గా కామ్గా రిలాక్స్గా ఉంది అంటే ఆటోమేటిక్గా మన యొక్క డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి.